మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో వైరల్ ఫీవర్ ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా వైరల్ ఫీవర్తో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వైరల్ ఫీవర్ని ఏ విధంగా గుర్తించాలి, వైరల్ ఫీవర్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, వైరల్ ఫీవర్ అనంతరం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని ఎలా జనరల్ మెడిసిన్ డాక్టర్ త్రివేణి రెడ్డి మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, గుడ్ మార్నింగ్. మేడం, హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ త్రివేణి రెడ్డి, ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్, ఫీవర్ స్పెషలిస్ట్. ఈ రోజుల్లో మనం అందరం వింటున్నాం, ప్రతి ఇంట్లోన ఎవరో ఒకరికి జ్వరం వస్తూనే ఉంటుంది అనమాట. జ్వరాల సీజన్ చాలా హై పీక్లో ఉంది అండి. ఇక్కడ జ్వరాల వల్ల ఏంటంటే చాలా మందిలోన చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఫీవర్ రాగానే అందరూ వెళ్ళి యాంటీబయాటిక్స్ వేసేసుకోవడం, మందుల షాప్కి వెళ్ళడం, యాంటీబయాటిక్ వేసేసుకోవడం, యాంటీబయాటిక్ వేసుకున్నా తగ్గట్లేదని చెప్పి మా దగ్గర రావడం జరుగుతుంది. ముందుగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడుండే జ్వరాల సీజన్ వైరల్ ఫీవర్ల సీజన్ అండి. వైరల్ ఫీవర్ సీజన్లోన యాంటీబయాటిక్స్కి అంత పెద్ద రోల్ ఉండదు అనమాట. మీకు వచ్చిన జ్వరం ఎలాంటిదో ముందు తెలుసుకోండి, దాన్ని బట్టి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోండి. ఇప్పుడు ఉండే జ్వరాలండి, చాలా రకాల జ్వరాలు ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చికెన్ గున్యా జ్వరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జ్వరము, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, ర్యాష్, చాలామంది సఫర్ అవుతున్నారు. పీపుల్ ఎంత సివియర్గా సఫర్ అవుతున్నారంటే, చాలామంది పాపం వీల్ చైర్లో కూడా ఓపీకి వస్తున్నారండి. నా చెయ్యి లిఫ్ట్ చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, కూర్చున్న ప్లేస్ నుంచి నిల్చోలేకపోతున్నాను, చేతులు స్టిఫ్గా అయిపోయి కాలు వాపులు వచ్చేస్తున్నాయి, నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ కామన్గా చెప్తున్న సిమ్టమ్. ఇది చికెన్ గున్యా ఫీవర్ సిమ్టమ్ అండి. ఇది వైరల్ ఫీవరు. ఈ ఫీవర్లోన మీకు యాంటీబయాటిక్ రోల్ ఉండదు, యాంటీవైరల్ రోలే ఉంటుంది. మీరు దీనికి తగినట్టుగా మీ కన్సర్న్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళండి. అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వేసుకోకండి. ఇక్కడ ఫీవర్లోని ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ నొప్పులు, చికెన్ గున్యా నొప్పులు చాలా రోజులు ఉంటున్నాయండి కొంతమందిలో. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవి స్లోగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క రకంగా తగ్గుతూ ఉంటాయి. దీనికి కూడా తగినటువంటి టెస్టులు చేసుకొని మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా మొబిలిటీ అండ్ ఫ్రీనెస్ వస్తుంది. ఎలాగ నేను చెప్తున్నానంటే, ఇప్పుడు చికెన్ గున్యా చెప్పాను కదా, అలాగే ఫ్లూ కూడా చాలా కామన్గా వస్తుందండి. స్వైన్ ఫ్లూ అయి ఉండొచ్చు, వైరల్ ఫ్లూ అయి ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్జా అయి ఉండొచ్చు. ఇలాంటి కామన్గా కోల్డ్, కఫ్, హెడ్ఏక్, బాడీ పెయిన్స్తోని మళ్ళీ చాలామంది సఫర్ అవుతున్నారనమాట. ఇక్కడ మనం ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇలాంటి ఫీవర్స్ ఉన్నప్పుడు మనం హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, 103, 104 వస్తున్నాయి. వెంటనే మనం హైడ్రేట్ అవ్వడానికి ఈ కొబ్బరి బొండాలు, జ్యూసులు ఇవన్నీ తాగేస్తుంటారు చాలామంది. ఈ ఫీవర్స్ అండి, ఫ్లూ సీజన్లోన మీరు లూక్ వామ్ లిక్విడ్సే తీసుకోవాలి. లూక్ వామ్ లిక్విడ్స్ అంటే ఏంటి? బార్లీ, జావా, సూప్స్, గంజి నీళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. మీరు కొబ్బరి బొండము, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే కోల్డ్, కఫం చాలా ఎక్కువైపోతుంటుంది అనమాట. సో లిక్విడ్స్ని చాలా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. ఎంత లిక్విడ్స్ తీసుకోవాలి, ఎంత హైడ్రేట్ అవ్వాలి అని అంటే, మీ యూరిన్ కలరు త్రూఅవుట్ ద డే క్లియర్గా ఉండేటట్టు మీరు చూసుకునే అంతగా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట. డీహైడ్రేషనేనండి హెడ్ఏక్కి, బాడీ పెయిన్స్కి మెయిన్ కారణము. 103 ఫీవర్ ఉన్నప్పుడు మీ బాడీలో వాటర్ అంతా పోతుంటుంది అనమాట. దానివల్ల సివియర్ మజిల్ క్రాంప్స్, చాలా బాడీ పెయిన్స్ వస్తుంటుంది. మీరు స్లోగా హైడ్రేట్ అవ్వాలి. ఫ్లూయిడ్ తీసుకునేటప్పుడు కూడా మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఒకేసారి 1 లీటర్ తాగేస్తాం. అలా కాదు, త్రూఅవుట్ ద డే స్లోగా లిక్విడ్స్ని సిప్ చేస్తూ ఉండండి. త్రూఅవుట్ ద డే సిప్ చేస్తూ ఉండండి. మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ వైరల్ ఫీవర్స్లో మీకు ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, ఈ సంవత్సరం వైరల్ ఫీవర్స్లో నేను బాగా గమనించింది సివియర్ వీక్నెస్, యాస్థీనియా. చాలా నీరసంగా ఉంటుంది మేడం, చాలా నీరసంగా ఉంటుంది. జ్వరం తగ్గినా కూడా నీరసం తగ్గట్లేదు. ఏంటి జ్వరం తగ్గినా నీరసం తగ్గట్లేదు అని. అది కూడా వన్ ఆఫ్ ద పెక్యులర్ ఫీచర్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ ఫర్ దిస్ సీజన్ అనమాట. దీనికి కూడా సేమ్ డైటేనండి ఇంపార్టెంట్. హైడ్రేట్ అవ్వాలి, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్తో హైడ్రేట్ అవ్వాలి, సూప్స్ లాంటివి తీసుకోవాలి, సోడియం పొటాషియం రిచ్ లిక్విడ్స్ తీసుకోవాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. హైడ్రేషన్ అండ్ రెస్టే బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ వైరల్ ఫీవర్స్ అండి. మేడం, ఏ
వయసు వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి లేదంటే అలాంటి తారతమ్యం లేదా? లేదండి, ప్రతి ఒక్కరికి ఈ ఫీవర్స్ కామన్గా వస్తున్నాయి. హౌస్ హోల్డ్లో అందరికీ వస్తున్నాయి. చాలా డెబిలిటేటింగ్గా ఉంటున్నాయి. పాపం క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అందరూ అనమాట. అంటే ఇంట్లో ఒకేసారి అందరూ సిక్ అయిపోవడం, దానివల్ల కేర్ టేకర్స్కి కష్టం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు దీన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారండి. ఇలాంటి ఫీవర్స్ పెద్దవాళ్ళలోన, అంటే వయసు పడిన వాళ్ళలోన, షుగర్ పేషెంట్స్లోన, కార్డియాక్ పేషెంట్స్లోన, స్ట్రోక్ పేషెంట్స్లోన ఇంకా డిబిలిటేటింగ్గా ఉంటుందన్నమాట. వాళ్ళని ఇంకా నీరసంగా చేస్తున్నాయి. సో ఎంత ఎర్లీ పాసిబుల్గా మీరు ఈ ఫీవర్స్ని గుర్తించండి. యాంటీబయాటిక్స్ కాదు ఇక్కడ. చాలామంది నేను చూస్తున్నాను ఫీవర్ రాగానే మందుల షాప్కి వెళ్ళిపోయి అమాక్సిసిలిన్ పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నారు. మీకు వచ్చింది వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, అసలు ఎలాంటి ఫీవరా ముందు రికగ్నైజ్ అయ్యి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు తొందరగా రికవరీ వస్తుంది. తొందరగా మీ ఎనర్జీ లెవెల్స్ నార్మల్ అవుతాయండి. మేడం, ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు వర్షాకాలము, మొన్నంతా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఎండగా ఉంది. ఇలాంటి టైంలోనే మస్కిటోస్ చాలా కామన్గా బ్రీడ్ అవుతాయి అన్నమాట. మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సీజన్లోనే మీరు లూక్ వామ్ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. వాటర్ని కంపల్సరీ బాయిల్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి కూల్ చేసుకొని తాగండి. ఈవెన్ మినరల్ వాటర్నైనా ఐ వుడ్ స్పెసిఫిక్లీ ఆస్క్ యూ టు బాయిల్ ఇట్, కూల్ ఇట్ టు రూమ్ టెంపరేచర్ అండ్ దెన్ టేక్ ఇట్ అనమాట. సో వాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా టైమ్స్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఎవరో ఒకరు మనం ఒక బయటికి వెళ్ళినప్పుడు కమ్యూనిటీలో ఎవరో ఒకరికి జలుబు, దగ్గు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. సంబడి విల్ స్నీజ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మాస్క్ వేసుకోండి. అలా గుంపుల్లోకి వెళ్ళినప్పుడు మీరు తొందరగా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. థర్డ్ థింగ్, మీ న్యాచురల్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోండి. సో దట్ ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే అవ్వవు అనమాట. ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మన న్యాచురల్ ఇమ్యూనిటీ బాగుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి మనం ఫేస్ అయినా కూడా మన బాడీ ఫైట్ చేసి, సో మనం దానికి సకంబ్ అవ్వకుండా ఉండేటట్టు చేసుకునేటట్టు మన న్యాచురల్ ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన సరౌండింగ్స్ అన్నిటిని క్లీన్గా ఉంచుకోవాలి. మస్కిటోస్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ని అస్సలు మన ఇంటి సరౌండింగ్స్లో ఉండకుండా చూసుకోవాలి. వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి అన్నమాట. మేడం, ఆఫ్టర్ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? దానికి చాలామంది అధైర్యపడుతున్నారు. ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఈ జాయింట్స్ మెడిసిన్ అనేది? యాజ్ ఐ సెడ్, పోస్ట్ వైరల్ ఫీవర్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్ చాలా కామన్గా చూస్తున్నామండి మనందరం. సో ఇలాంటి పోస్ట్ వైరల్ ఫీవర్ వీక్నెస్కి, జాయింట్ పెయిన్స్కి నేను చెప్పేది ఒకటే: హైడ్రేషన్, లిక్విడ్స్, రెస్ట్, అడిక్వేట్ న్యూట్రిషన్ అనమాట. మినరల్స్ ఎక్కువ ఉండే లిక్విడ్స్ తీసుకోవాలి. అంటే బార్లీ, ఓఆర్ఎస్ లిక్విడ్స్ అలాంటివి అనమాట. ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరు ఆన్ పార్ మీ ఇమ్యూనిటీని బాగా పెంచుకొని కరెక్ట్గా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ బయట ఎక్స్పోజ్ అవ్వకుండా. ఇక్కడ చాలాసార్లు ఏంటంటుందంటే, లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ బయట ఫుడ్కి చాలా అలవాటు పడిపోయి ఉంటారు. ఏదో ఒక టైంలో బయట ఫుడ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి సీజన్లోనే వేర్ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ, రెయిన్స్ ఎక్కువ, బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు బయట ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. యాజ్ మచ్ as పాసిబుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి, ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి, స్టోర్డ్ ఫుడ్ తీసుకోవద్దు, రీహీట్ చేసిన ఫుడ్ తీసుకోవద్దు. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డైట్ బాగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయండి. హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. సో ఇవి మీకు ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ మీకు హెల్ప్ చేస్తాయండి. మేడం, ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నారు కదా, ఫుడ్తో పాటు ఇంకే ఏదైనా మార్గాలు ఉన్నాయి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి? ఇమ్యూనిటీ అనేది అంటేనండి, ఇది మన ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ అనమాట. మనకి లాంగ్ టర్మ్లో నెక్స్ట్ ఇయర్ మనకి ఎలాంటి వైరసెస్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఫీవర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ సీజన్లో మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని మనకు తెలియదు. లాంగ్ టర్మ్లో ఇలాంటి వాటికి మనం జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మన జనరల్ ఇమ్యూనిటీ. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ రావడానికండి మన ఫుడ్ ప్యాటర్న్, మన లైఫ్ స్టైలే కారణం. మనం తీసుకునే ఫుడ్ అనమాట. ఎలాంటి ఫుడ్ తీసుకుంటాము, మన ఫుడ్ కంటెంట్లో ఎంత ప్రోటీన్స్ ఉంటాయి, ఎంత ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఎంత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం రెస్ట్, స్లీప్ ప్యాటర్న్, స్లీప్ ఎంత బాగుంటుంది. స్లీప్ బాగాలేని వాళ్ళకి, స్ట్రెస్లో ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ససెప్టబుల్ టు ఎనీ వైరల్ ఫీవర్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్, రెస్ట్ఫుల్ లైఫ్,
అండ్ ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివన్నీ మేక్ షూర్ దట్ దే ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. సెకండ్ ఏంటి అని అంటే కొన్నిసార్లు మనం ఇలాంటి వైరస్ వాటితో ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది, నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి. పీపుల్ హు ఆర్ ససెప్టబుల్ అంటే షుగర్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, పెద్దవాళ్ళు ఇలాంటి వ్యాక్సిన్స్ సీజన్ రాకముందే తీసుకొని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేడం, థ్యాంక్ యూ అండి. ఇది ప్రస్తుత రోజుల్లో ఈ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు అధైర్యపడకుండా మేడం గారు చెప్పినట్టు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ మెడిసిన్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవాలని చెప్పి డాక్టర్ త్రివేణి రెడ్డి గారు చెప్పిన విధంగా చేస్తే ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడరని చెప్పి మేడం గారు చెప్తున్నారు. ఏదేమైనా అతి తొందరలో కోలుకొని మంచి డైట్ మెయింటైన్ చేస్తే ఎలాంటి వైరల్ ఫీవర్స్ మన జనరల్ మెడిసిన్ త్రివేణి రెడ్డి గారు మనకి తెలియజేస్తున్నారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.